చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థం కాలేదు అసలు ఈ మావిగాని వ్యవహారం ఏంటో. మీకేమన్నా అర్థమైందా చెప్పండి, అర్థమైతే ప్లీజ్ ఎడ్యుకేటర్స్. రిషి గారు నమస్తే. నమస్తే అండి. మీకు, అప్పసాని గారికి, ఆంజనేయ రెడ్డి గారికి నమస్కారాలు. మావిగానంటే మీకు అర్థం కాకపోయినా, చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాకపోయినా, ఈ డిబేట్లో కూర్చున్న ముగ్గురికి బాగా అర్థమైంది. నాకు మరీ 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 అర్థమైంది. రిషి గారు, మనం ఓడిపోయినప్పుడు, ఇక మనం గెలము అని అనుకున్నప్పుడు, ఇక మన ఓటమి తథ్యం అని అనుకున్నప్పుడు, ఇక కింద పడ్డ వాళ్ళం పైకి లేలేమన్నప్పుడు ఒక నిరుత్సాహంతో, ఒక నిస్పృహతో, ఒక ఆవేదనతో, ఒక ఆందోళనతో అనే మాట ఏంటంటే, హే రామ్, ఏంటి నా కర్మ, ఏంటి నాకు ఈ బాధ అని ప్రతి మనిషి అంటుంటారు. ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా హే రామ్ సేవ్ ఆంధ్ర అని అన్నాడు. నిజానికి ఏంటంటే, హే రామ్, ఏంటి వైసీపీ, ఏంటి మా పార్టీ, ఏంటి నా భవిష్యత్తు, ఏమిటి కర్మ అని హే రామ్ సేవ్ వైసీపీ ఆయన సేవ్ వైసీపీ, అది ఆయన బాధ. అసలు బాధ అది. విషయం ఏంటంటే 2029 అందరికి బాగానే కనిపిస్తుంది. ఈయనకి 2026 6 తిరగబడిపోయి 9లా కనిపిస్తుంది. ఓకే, అంటే కళ్ళు మూసుకొని నిద్రపోతాడు కాబట్టి. సాధారణంగా 29లో వైసీపీకి షట్టర్ పడుతుందని అనుకుంటున్నాం. 29 ఎన్నికల్లో వైకాపా పార్టీకి షట్టర్ పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ జీవితానికి వీడ్కోలు బలుగుతారని అనుకుంటున్నాం. కానీ ఈయన 26లోనే షట్టర్ దించుకునేలా ఉన్నాడు ఆయన. అంటే ఎంత జుగుప్సాకరం, ఎంత హేళనకరం, ఎంత దుర్మార్గమైన వైఖరి అంటే, నేను నిన్న మొన్న కూడా చెప్పా, జాతీయ రహదారి మీద 3 రకాల పిచ్చోళ్ళు ఉంటారు. ఒక పిచ్చోళ్ళకేమో చొక్కా ఉండదు, ప్యాంట్ ఉంటుంది. రెండో రకం పిచ్చోళ్ళకేమో చొక్కా ఉండదు, ప్యాంటు ఉండదు. మూడో రకం పిచ్చోళ్ళకి చొక్కా ఉండదు, ప్యాంట్ ఉండదు, డయర్ ఉంది. వీళ్ళు నేషనల్ హైవే దగ్గర చెట్ల కింద ఆ కల్వర్ట్ల దగ్గర తిరుగుతూ ఉంటారు. ఇంకో ఈ మావిగాని అనేవాళ్ళు మూడో పిచ్చోళ్ళు, ఒంటి మీద నూలిపో ఉండదు. నేను ఎందుకంటున్నానంటే, విడిపడిపోయిన ఆంధ్రప్రదేశ్కి 12 ఏళ్లుగా రాజధాని ఉన్నా, రాజధాని నిర్మాణం జరుగుతున్నా, రాజధానిలో ఉండి పాలించి వెతలకు గురి చేసి ఆ రాజధాని గురించి మాట్లాడుతున్న తీరు చూసారా? ఇప్పుడు మీరు చూపించారు కదా 5-6 భంగిమలో. రాజధాని అభివృద్ధి చేస్తామని ఒకసారి, 30,000 ఎకరాలు కావాలని రెండోసారి, 3 రాజధానులని మూడోసారి, మావిగానని 4వసారి, అసలు రాజ్యాంగంలో రాజధాని లేదని 5వసారి, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని 6వసారి. ఈ గోలికాయ దాకా, ఈ పిల్లకాయల గోలికాయలు చూస్తుంటే కడుపు దేవునిస్తుంది సార్. కడుపు దహించుకుపోతుంది, రోమాలను ఎక్కరబడుస్తుంది, కోపం వస్తుంది, బాధేస్తుంది. కానీ పరుషంగా మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతున్నా. ప్రభుత్వంలో బాధ్యతగా ఉన్నాను కాబట్టి మాట్లాడలేకపోతున్నా. ఉంది నాకు, ఒక్కొక్కడికి అమరావతిని తిట్టేవాడికి కోసికారం పెట్టాలని ఉంది. కానీ ఆ మాట నేను అనలేకపోతున్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అలాంటి మాటలు మా చేత అన్నివ్వట్లా, దిగమింగుకుంటుందా. రిషి గారు, మావిగన్ అమరావతి వర్సెస్ అమరావతి వాస్తవం, మావిగన్ అవాస్తవం. అమరావతి నిజం, మావిగన్ అబద్ధం. అమరావతి కనిపిస్తుంది, మావిగన్ కనిపించదు. అమరావతి వినిపిస్తుంది, మావిగని వినిపించదు. అమరావతి రైతుల రాజధాని, మావిగని పిచ్చల రాజధాని. ఈ మాట మాట్లాడాలండి జగన్మోహన్ రెడ్డి గారి తీరుకి. పైపచ్చి లెగిసిపోతూ పాత్రికేయులు అడుగుతుంటే, సార్ మరి మీరు మావిగానే అంటున్నారు ఎజెండా, మరి విశాఖపట్నం ఏం చేస్తారంటే,
హే రామ్ అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ రోజున కూడా 24 ఎన్నికల్లో 175 సీట్లు ఎట్లొస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు అని చెప్పేసానంటే ఓ పాత్రికేయుడు వైనాట్ ఎందుకు రాకూడదు? మా కర్మగాలి, ఈ రాష్ట్రానికి ఒక కర్మగాలి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు వదిలేసి వెళ్ళిపోయినట్టు. ఈ మావిగన్ సన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, అమరావతి చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక అయితే, ఈయనకి మావిగను కలిసి వచ్చే రోజు ఉంటే నడిచి వచ్చే రోజు కొడుకు పుడతాడు అన్నట్టుగా. అంటే భార్యాభర్తలు సంసారం చేయకపోయినా కూడా కలిసి వచ్చే రోజు ఉంటే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అని అంటాడు. ఈయనకట కలిసి వచ్చింది. మొన్న మా 3 రాజధానులేమో కత్తి, ఈ మావిగనేమో ఒక సుత్తి. కత్తి ఏం చేయలేకపోయింది అమరావతిని, సుత్తి ఏం చేస్తుంది? ఈ రోజున వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు ఆలోచించాలి. మీరు ఎలాంటి నాయకుడి దగ్గర సేద తీరుతున్నారు? మీరు ఎలాంటి నాయకుడి దగ్గర కూర్చొని రాజకీయాలు చెప్పి ఈ రాష్ట్రానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఒకసారి ఆలోచించాలి. బొత్స సత్యనారాయణ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, ఎక్సెట్రా రోజా గారు కానీ, ఉన్న 4-5 నేను ఒక మాట చెప్తున్నాను చివరిగా, రిషి గారు, ఈ పక్కనున్న ధనుంజయ రెడ్డి జైల్లో ఉన్నారు. ఆయన కుటుంబం నిద్రాహారాలు లేకుండా ఆవేదన చెందుతుంది. కృష్ణమోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు, కసిరెడ్డి జైల్లో ఉన్నారు. నిన్న మొన్న కూడా పివి సునీల్ కుమార్ ఎలాంటి గౌరవం లేకుండానే రిటైర్మెంట్ అయ్యాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా ఉన్నారు. రేపు ఈ వైసీపీ పార్టీలో ఉన్న నాయకుల యొక్క భవిష్యత్తు కూడా అదే. మీరు మావిగానని చెప్పేసి ప్రేమిస్తేనే సినిమాల కనుక పెచ్చోడేలా ఎలా కొట్టుకున్నట్టుగా మీరు కొట్టుకుంటూ పోవటమే, మిమ్మల్ని పెచ్చోళ్ళు చేయటమే. ఇప్పుడు నిన్న మొన్న కూడా దేవినేని అవినాష్ ఏమన్నాడంటే మేము అమరావతికి వ్యతిరేకం కాదన్నాడు. బొత్స ఏమో మేము మావిగానే అనేది ఒక సూచన మాత్రమే అన్నాడు కదా. వీఆర్ ఓన్లీ సజెషన్ మాత్రమే, ఓ సూచన మాత్రమే అన్నాడు. కొంత అర్థం కాకపోయినా ఆయన భాష మనం అర్థం చేసుకున్నాం. అరే ఎదవల్లారా మీరందరూ ఆగండి, ఇంకో మావిగాన్ వెళ్ళి చెప్పండి అని మావిగాన్ నెత్తిని పెట్టిండు. ఇప్పుడు వీళ్ళు మొయ్యలాగా రావాలి. అదే అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోయారు, మ్యూట్ మోడ్. మొన్న 3 రాజధానుల మొయ్యలాగే గోదగంపెడి దిగింది. ఇప్పుడు ఈ మావిగాన్ మొయ్యలాగా వస్తారు. అంటే ఒక పార్టీ దగ్గర పనిచేయాలంటే, ఒక నాయకుడి దగ్గర పనిచేయాలంటే కనీసమైన గౌరవం ఉండాలి. మరి ఇలాంటి వ్యాఖ్యలకే, ఇలాంటి తాత్పర్యాలకి మరి ఆ వైసీపీ నాయకులే